హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్స్ అయిన హీరోయిన్ అలాగే హీరోయిన్ ఇద్దరిని కూడా చూపిస్తారు. హీరో పేరు వచ్చేసి జిన్ అయితే మన హీరోయిన్ పేరేమో మిన్హే ఉంటుంది. వాళ్ళిద్దరికి కూడా అదే లైబ్రరీలోనే ఇద్దరు ఫ్లడ్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో డైరెక్ట్ గా తనకి లిప్ కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఇదిగో లైబ్రరీ చూస్తూ ఉండన్నా కానీ అస్సలు హీరో పట్టించుకోడు. అలా లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటూ ఉంటారు. అదంతా కూడా హీరోయిన్ కళ ఉంటుంది. అది వాళ్ళ 5 years బ్యాక్ లవ్ స్టోరీ. మొత్తం కూడా కళలు అంతా కూడా గుర్తొచ్చేసరికి కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ 5 years బ్యాక్ ఎందుకు ఇలా గుర్తొస్తుంది, నన్ను వదిలిపెట్టి అసలు వెళ్ళట్లేదని బాధపడుతూ ఉంటే అప్పుడే తన దగ్గరికి అసిస్టెంట్ వచ్చేసి, మేడం ఇక్కడికి ఆల్రెడీ బ్లూబెర్రీ కంపెనీ CEO ఇక్కడికి వచ్చేసారు, మీరు కూడా పార్టీ స్టార్ట్ అయింది రండి అని చెప్పేసరికి సరే అని తను అక్కడికి అనేది వెళ్తుంది. ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళంతా కూడా మన మెయిన్ లీడ్ హీరోని చూసి, నిజంగా బాస్ మీరు చాలా గ్రేట్ పర్సన్, ఒక్కసారిగా బ్లూబెర్రీ కంపెనీని 20% షేర్స్ ఎక్కువ చేశారని మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ కూడా అక్కడికే వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చిన్న అనే పర్సన్ వచ్చేసి హీరోయిన్ చూసి, ఇప్పటికైనా కానీ నేను ఎవరో గుర్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరోయిన్ ఆ పర్సన్ హెరాస్ చేస్తుంటాడు. అది చూసి హీరోయిన్ కోపంగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్తూ ఉంటే అప్పుడే ఆ అమ్మాయి వైఫ్ ఏమో వచ్చి హీరోయిన్ పైన వైన్ చల్లాలని చూస్తుంది. కానీ కరెక్ట్ టైంకి మన హీరో జిన్ వచ్చేసి హీరోయిన్ అనే సేవ్ చేస్తాడు. ఆ వైన్ మొత్తం కూడా హీరో కోట్ పైన పడిపోతుంది. అది చూసిన హీరోయిన్ ఒక్కసారిగా పైకి చూసేసరికి అక్కడ జిన్ కనిపించిన వెంటనే షాక్ అయిపోయి చూస్తూ ఉంటే చెన్న అలాగే చెన్ వైఫ్ కూడా, క్షమించండి బాస్ ఇదంతా కూడా పొరపాటున జరిగింది, మేము కావాలని చేయలేదు, ఇంకెప్పుడు కూడా ఇలా చేయమని చెప్పి తన వైఫ్ కి సారీ చెప్పమనేసరికి సారీ మిస్టర్ జిన్ అని చెప్తుంది. అంతటితో ఊరుకోకుండా చెన్నుండి బాస్ మీ కోట్ తీసేయండి అలాగే క్లీన్ చేసి నేను తీసుకుని వస్తానని చెప్తూ ఉంటే హీరో ఇలాంటి వాటి గురించి నన్ను అసలు పట్టించుకోనని అక్కడ నుంచి వెళ్తూ ఉండేసరికి వాళ్ళనే ఫాలో అవుతూ వెళ్తారు చెన్ అలాగే మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా. అది చూసిన హీరోయిన్ ఏమో నిజంగా తను 5 years తర్వాత చాలా రూడ్ అయిపోయారని పక్కకి వెళ్ళి తన కొడుకుతో అనేది ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆల్రెడీ తనకు ఒక కొడుకు ఉంటాడు, తన పేరు వచ్చేసి క్విన్ ఉంటుంది. చాలా క్యూట్ గా కూడా ఉంటాడు. అమ్మ నీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తామని చెప్పేసరికి ఇప్పుడే వస్తున్నా నా కోసం వెయిట్ చేయమని చెప్పి ఆ ఫోటో వైపు చూసి తన కడుక ఒక కొడుకున్నాడని తెలిస్తే ఖచ్చితంగా నా నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు, ఈ విషయం చెప్పకూడదని వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో అనేది వచ్చేస్తాడు. అలా వచ్చి అసలు నువ్వు నన్ను గుర్తుపట్టినట్టే చేసావు కదా ఈ పార్టీలోన, నేనంటే ఇంకా నీకు గుర్తున్నానా లేదని మాట్లాడుతూ ఉంటే అప్పుడు అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ రావడం చూసి హీరో హీరోయిన్ దాచేస్తాడు. అది చూసిన ఎంప్లాయీస్ అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరోని నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అనేసరికి ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనే మా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ పేరు వచ్చేసి సూటి అని ఉంటుంది. తను చనిపోతూ నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, నువ్వే తన్ని మీట్ అవ్వాలని చెప్పి, ఇది నా లాస్ట్ విషయం, ఇదిగో ఈ డైరీలోనే తనకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి చూడని హీరోయిన్ కి ఇచ్చేసరికి హీరోయిన్ ఫస్ట్ ఒప్పుకోదు. కానీ ఇది నా లాస్ట్ విషయం చెప్పేసరికి సరే అని హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. అదంతా కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటే హీరో ఉండి ఇప్పుడు నీకు ఎంత మనీ కావాలి నా దగ్గరికి రావడానికి అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఒక్కసారిగా కోపంగా చూసి, అయితే సరే నువ్వెంత మనీ ఇవ్వగలవో చెప్పు అప్పుడు నేను నీ దగ్గరకు వస్తానని చెప్పి అలాగే హీరోకి క్లోజ్ గా వెళ్ళేసరికి హీరోకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ 5 years బ్యాక్ కేవలం తన్ని మనీ కోసమే ప్రేమించిందని తను అపార్థం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ హీరోయిన్ ఉండి అయితే సరే నేను ఇంకా నీ గుండెల్లోనే ఉన్నట్టున్నాను, అందుకే నా కోసం మళ్ళీ ఇంత క్లోజ్ గా వచ్చావు కదా అని చెప్పేసరికి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా తన కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి హీరోయిన్ గురించి ప్రతి ఒక్కటి కూడా కనుక్కోమని తన అసిస్టెంట్ కనే చెప్తాడు. సరే బాస్ అని చెప్పి హీరో ఫోన్ కి వచ్చేసిన వెంటనే అప్పుడే అక్కడికి క్విన్ వచ్చేసి గట్టిగా హీరోని చూసి డాడీ అనుకుంటా గట్టిగా కరిచేసుకుంటాడు. అది చూసిన హీరో ఉండి ఎవరిని పడితే వాళ్ళని అసలు డాడీ అనకూడదు, మీ మదర్ ఎక్కడుందో చెప్పు నేను అక్కడికి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి హీరో ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరోకి అనేది ఒక ఓన్ సిస్టర్ ఉంటుంది, తన పేరు వచ్చేసి సియానా ఉంటుంది. తనేమో హీరోయిన్ చూసిన వెంటనే నీ ఐడెంటిటీ మొత్తం కూడా తెలిసింది, నువ్వు అసలు సూటిగానే కాదు, అలాగే హీరోని మనీ కోసం నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిసింది, అందుకే తను నీ పైన కోపంగా ఉన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళి ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ బాబా వైపు చూసి మీ అమ్మ ఎక్కడుందో పదరా వెళ్ళామని చెప్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరోయిన్ వచ్చేసి బాబుని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అది చూసిన హీరో మా బాబు ఫాదర్ ఎవరని చెప్తూ ఉంటే హీరోయిన్ కోపంగా ఇది నా ప్రైవేట్ మ్యాటర్, నీకు చెప్పాల్సిన అస్సలు అవసరం లేదు అని చెప్పేసరికి సరే అయితే బర్త్డే డేట్ అయినా చెప్పన్నా కానీ హీరోయిన్ చెప్పదు. అప్పుడే బాబుండి నిజంగా నువ్వు మా డాడీ అనుకున్నాను కానీ నువ్వు ఇంత కోపిస్తాడు అని అసలు అనుకోలేదు, మా ఇద్దరి దగ్గరికి అసలు రావద్దని
తిడుతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే తన ఒక ప్రొఫెసర్ డాక్టర్ అయి ఉంటాడు. తన పేరు వచ్చేసి జాబ్ అయి ఉంటుంది. తను వచ్చిన వెంటనే వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో ఇంకా కోప్పడతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లెక్కనే వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరోయిన్ అనేది హీరోకి మొత్తం నిజం చెప్పాలనుకుంటుంది. ఇక్కడికి కేవలం తన ఫ్రెండ్ పిలిచినందుకే వచ్చాను, తన ఫ్రెండ్ ప్లేస్ లో ఇక్కడికి వచ్చానని అంతా కూడా ధైర్యం చేసి చెప్పేసరికి హీరో ఒక మీటింగ్ లో ఉండి ఆ మాటలు అసలు ఏవి కూడా వినపోయాడు. అది చూసిన హీరోయిన్ సరే అయితే నువ్వు ఈ మీటింగ్ కంటిన్యూ చేసుకో, నేను తర్వాత చెప్తాను అనేసరికి హీరో కూడా సరే అని ఒప్పేసుకుని ఉంటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటే మరోవైపు ఏమో బాబుని అనేది హీరోయిన్ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉంటుంది. ఎందుకంటే బాబుకి హార్ట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఏడుస్తూ ఉంటే అప్పుడే బాబు ఉండే అమ్మ నువ్వు ఏడ్చొద్దు, నాకు తెలుసు తను మా డాడీ అని, నీ ఫోన్లో చాలా సార్లు చూశాను, అలాగే నువ్వు డాడీ ఫొటోస్ చూస్తూ కూడా ఏడవడం చాలా చూశాను అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అదేం కాదులే అని చెప్పేసరికి అవును మమ్మీ నేను ఒక సూపర్ స్టార్ని కదా, ఎలాగైనా సరే నేను నిన్ను చాలా మంచిగా చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుతుంది. అలా బాబుని పడుకోబెట్టాక అక్కడికి జాబ్ అనేది వచ్చేస్తాడు. జాబ్ చూసిన వెంటనే హీరోయిన్ నుండి లోపలికి రమ్మని పిలుచుకొని వెళ్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా కూర్చున్న తర్వాత ఇక్కడికి జిన్ వచ్చాడని తెలిసింది తనకి. తన సొంత కొడుకు గురించి చెప్పవా అనేసరికి అదేం లేదు, తనకి చెప్పాల్సిన పని కూడా లేదు అనేసరికి అయితే సరే తనకి ఎప్పుడు తెలిసినా ఒక డేంజర్ అవుతుంది కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి హీరో నవ్వుతుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనే హీరో కూడా సేమ్ ఇలానే హార్ట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాగే హీరో కూడా అదే సార్ యాక్సిడెంట్ కావడంతో హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అస్సలు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ సియానేమో తన లోపలికి కూడా రానిచ్చుండదు. అది దుచ్చి తెచ్చుకొని బాధపడుతూ ఉండేసరికి మళ్ళీ జావుండి ఒకసారి ఆలోచించి మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నాకు తెలుసు నువ్వు జోక్ చేస్తున్నావని, ఇలాంటి జోక్ అస్సలు చేయదు, ఎందుకంటే మన ఇద్దరం కూడా ఎప్పటికీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసరికి అది చూసి జావ్ కూడా అవును నేను కావాలని జోక్ చేశాను అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన హీరోయిన్ చాలా సిన్సియర్ గా లవ్ చేసి ఉంటాడు. మరోవైపు ఏమో హీరో అనేది ఫుల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ కేవలం మనీ కోసమే వచ్చానని చెప్పడము, అలాగే తను వచ్చినాక అసలు హ్యాపీగా ఫీల్ కాకపోవడం తోటి వైన్ తాగుతూ ఉంటే తన అసిస్టెంట్ ఏమో బాస్ ఈ అమ్మాయి కాకపోతే ఇంకా అమ్మాయి మీరేం నార్మల్ పర్సన్ అనుకున్నారా, చాలా రిచ్ పర్సన్, అలాంటిది ఆ అమ్మాయి కోసం ఎందుకు మీరు ప్రతిసారి బాధపడతారని చెప్పేసరికి హీరో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ ఐడెంటిటీ తోటి హీరో వాళ్ళ దగ్గరికి అనేది వెళ్ళి ఉంటుంది. అలా వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారిగా హీరోకి హార్ట్ ప్రాబ్లమ్ అలాగే కార్ యాక్సిడెంట్ అయింది తెలుసుకొని హీరో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ తను అసలు ఫోన్ అనేది లిఫ్ట్ చేయదు. అదే అవకాశం అనుకున్న వాళ్ళ సిస్టర్ ఏమో తను కేవలం నీ కోసం మనీ కోసం వచ్చింది, ఇప్పుడు నీకు హెల్త్ ప్రాబ్లం ఉందని తెలుసుకొని తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పింటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ అసిస్టెంట్ తెచ్చిన ప్రతి ఒక్క డీటెయిల్ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అందులోనే హీరోయిన్ ఇంకా సింగిల్ అని తెలుస్తుంది. అలా హీరో కూడా హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకంటే తన హార్ట్ ప్రాబ్లం కూడా ఒకసారి చెక్ చేయించుకుందాం మనం వెళ్తూ ఉంటాడు. డాక్టర్ ఏమో పర్లేదు ఇప్పుడు మీరు బాగున్నారని చెప్తారు. అప్పుడే బాబు కూడా అదే హాస్పిటల్ అడ్మిట్ కావడం చూసి హీరో ఉండి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అలాగే మీ మదర్ ఏం చేస్తున్నారని చెప్పేసరికి నాకు కూడా హెల్త్ బాగాలేదు అంకుల్ అందుకే ఇదిగో ఇలా ఉన్నాను అని చెప్పేసరికి అవునా సరే నేను మీ మమ్మీ దగ్గరకు తీసుకుని వెళ్తాను పద అని చెప్పేసరికి అది విన్న చిన్న బాబు ఏమో నీకు పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి హీరో నాకు ఇంకా పెళ్ళే కాదు, అలాంటప్పుడు పిల్లల గురించి ఎలా ఆలోచిస్తానని చెప్తూ ఉంటే బాబు చాలా బాధపడిపోతాడు. అప్పుడే కరెక్ట్ టైంకి హీరోయిన్ కూడా చాలా స్పీడ్ గా వస్తుంది. అలా వస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఒక పేషెంట్ ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోకి ఎక్కడ తగులుతుందో మళ్ళీ హార్ట్ పెయిన్ ఎక్కడ వస్తుందేమని చెప్పి చాలా స్పీడ్ గా వెళ్ళి హీరోని గట్టిగా సైడ్ కి నెట్టేస్తుంది. అలా హీరోకి ఏమో బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ హీరోయిన్ ఇప్పుడు నీకు పర్లేదు కదా బానే ఉంది నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్పేసరికి అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని చెప్తూ ఉంటే అయితే నువ్వు నా కోసం మనీ ఇవ్వడానికి వచ్చావని హీరోయిన్ కావాలనే మళ్ళీ మనీ టాపిక్ తప్పించేసరికి హీరో కోపంగా ఇద్దరు ఒక సైడ్ నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ చాలా బాధపడిపోతూ ఉంటుంది. తన మనసులో ఉన్న ప్రేమని అసలు చెప్పలేక హీరోతోటి రూట్ గా ఫేస్ చేస్తున్నానని. అప్పుడే మళ్ళీ హీరో అనేది అక్కడ ఉన్న నర్స్ దగ్గరికి వెళ్ళి బాబు పేమెంట్ అంతా కూడా హీరోయిన్ వాళ్ళది తనే పే చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఇంటికి వెళ్ళి చాలా టాయ్స్ అన్ని కూడా కొనుక్కుని ఉంటాడు. అది చూసిన అసిస్టెంట్ ఉండి బాస్ ఇదేమని మళ్ళీ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నారా, అందుకే ఇవన్నీ తీసుకొచ్చారా ఏంటని చెప్పేసరికి అదేం కాదు కానీ ఇవన్నీ కూడా సరిపోతాయి కదా హీరోయిన్ కొడుకు అని చెప్పేసరికి తనే మీ కొడుకు కాదు కదా ఎందుకు ఇంతగానం చూస్తున్నారు అంటే ఇది ఒక శాఖ మేడంకి క్లోజ్ అవ్వడానికి అని చెప్పేసరికి కోపంగా చూస్తూ ఉంటే అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటుంది తన పేరు
తన పేరేమో క్వాన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్, లేకపోతే మన జాబ్స్ కూడా పోతాయి. ఇక్కడికి ట్విన్ వస్తున్నారు, నువ్వు ఎలాగైనా సరే తన్ని మాత్రం మన ప్రాజెక్ట్ వచ్చేలాగా చేయమని చెప్పేసరికి హీరోయిన్ షాక్ అయ్యి అలానే ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. హీరోయిన్ ఏమో తన వైపు అలానే చూస్తూ ఉంటే ఖచ్చితంగా నాకు ఈ ప్రాజెక్ట్ రాదని హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది. అలాగే హీరో దగ్గరకు వెళ్ళి షేక్ అని ఇవ్వడానికి వెళ్తే అస్సలు తను పట్టించుకోడు. అది చూసి తను ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోతూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ క్వాన్ ఏమో నువ్వు ఫస్ట్ నోరు మూసుకేవో, మన ప్లాన్ మొత్తం కూడా కొలాప్స్ చేసేటట్టు ఉన్నావు, మొత్తం ఏం చేసినా సరే తను చెప్పినట్టు చేయమని అంటుంది. అయితే సరే అని చెప్పి హీరోయిన్ డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్ళి డ్రింక్ చేస్తుంది. అలా డ్రింక్ చేస్తూ ఉంటే అప్పుడే తనకనేది హెల్త్ ప్రాబ్లం ఉందని గుర్తొచ్చిన హీరో ఇంకా డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు, మీ పనిలో మీరు చేసుకోండి అని చెప్తాడు. అలా చెప్పేసరికి అప్పుడే మళ్ళీ మరోవైపు ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ కూడా ఫుల్ గా తాగేసి ఉంటుంది. ఆ ఫుల్ గా తాగడంతో తను ఇంకెలా బిహేవ్ చేస్తుందో తనకి అర్థం కాక తన బెస్ట్ ఫ్రెండ్ అసిస్టెంట్ ని పిలిచి అక్కడ నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది పంపించేస్తుంది. అక్కడున్న మిగతా వాళ్ళంతా కూడా హీరో తోటి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ వాళ్ళ ఈ ప్రాజెక్ట్ అలాగే ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా తీసుకోవాలని చేస్తూ ఉండేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ నుండి నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను కానీ నువ్వే మొత్తం కూడా చూసుకోవాలి, అసలు నా వల్ల కావట్లేదని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో సరే అని అంటుంది. అలా మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటే హీరో కూడా అక్కడున్న వైన్ అనేది తాగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్కి తెలుసు తన వైన్ తాగితే తనకి స్టమక్ పెయిన్ వస్తుందని, అందుకే కావాలని అక్కడున్న వాటర్ అనేది వైన్ గ్లాస్ లో వేసేసి అక్కడ పెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళేమో అదే వైన్ అని చెప్పి హీరోకి అనేది సర్వ్ చేస్తారు. అది తాగిన హీరో ఈసారి టేస్ట్ డిఫరెంట్ గా ఉండడంతో ఇది ఎవరికి కావాలని చేశారని హీరోయిన్ వైపు అనేది తిరుగుతాడు. అలా హీరోయిన్ తన వైపు చూస్తున్నసరికి తను అర్థమవుతుంది తను నా హెల్త్ గురించి ఆలోచిస్తుందని. తర్వాత హీరోయిన్ ఫుల్ గా డ్రింక్ చేసి తను నడవలేకపోతూ ఉంటే తనకి ఎదురుగా కరెక్ట్ గా హీరో వచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ నాకు తెలుసు నువ్వు వస్తావని అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ 5 years బ్యాక్ వెళ్తారు. 5 years బ్యాక్ కూడా హీరోయిన్ ఏదైనా కంపెనీ పనిలో ఫుల్ గా తాగితే అక్కడికి హీరో వచ్చేసి దానికి సూప్ కూడా ఇచ్చి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అది గుర్తు తెచ్చుకుని అంటే ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చావని చెప్తూ ఉంటే హీరో నేను నీకోసమే ఏం రాలేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసరికి హీరోకి నిక్ నేమ్ తో సహా పిలిచేస్తుంది. అది చూసిన హీరో అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో మోకాళ్ళ పైన కూర్చొని ఏడుస్తూ నాకు తెలుసు నేను చాలా అబద్ధాలు చెప్పానని, అందుకే నేనంటే నీకు ఇష్టం లేదని, కానీ ఏం చేస్తావు తప్పదని చెప్పి అలానే ఏడుస్తూ ఉండి లేచి వెళ్ళాలని చూస్తుంది. కానీ తన వల్ల అస్సలు కాకపోవడంతో హీరోని దగ్గరుండి తన కార్లో తీసుకొని తన కార్లో కూర్చోబెట్టుకుంటాడు. అది చూసిన అసిస్టెంట్ ఉండి బాస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసరికి ఫస్ట్ మేడని డ్రాప్ చేశాక తర్వాత మనం ఇంటికి వెళ్దామని చెప్పేస్తాడు. అది విని సరే బాస్ అని చెప్పి అసిస్టెంట్ అనేది నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఏమో డైరెక్ట్ గా హీరో వల్ల పడుకుంటుంది. అలా పడుకునేసరికి హీరోకి తెలియని ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత హీరోకి డౌట్ రావడంతో వెంటనే తన కొడుకుది DNA టెస్ట్ చేయించాలని, అలాగే హీరోయిన్ 5 years దాకా చాలా కష్టపడిందని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లోనేమో హీరోయిన్ కొడుకుని కొంతమంది అనేది బుల్లి చేస్తూ ఉంటారు. అది చూసిన హీరో ఉండి ఏమైంది ఎందుకు ఇలా నేను చేస్తున్నారని చెప్పేసరికి నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉందని, అలాగే నాకు ఫాదర్ లేడని చెప్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటే అలాగే నా ఫాదర్ మీరే అని బాబు చెప్పడానికి వెళ్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరోయిన్ వచ్చేసి నా కొడుకుని నేను చూసుకోగలను, ఎంతసేపు తనకు కంపెనీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అలాగే తనకి చెకప్ ఉంది వెళ్దాం పదా అని హీరోయిన్ బాబుని అనేది అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది. అలా హాస్పిటల్ అయిపోయిన తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి కంపెనీకి అనేది వస్తుంది. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ కంపెనీలోనే తన డైరెక్టర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలా లేకపోతే బ్యాడ్ న్యూస్ చెప్పాలని అనేసరికి గుడ్ న్యూస్ వచ్చేసి మనకి మిస్టర్ జిన్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, కానీ బ్యాడ్ న్యూస్ వచ్చేసి ఆ ప్రతి ఒక్కటి కూడా నువ్వే హ్యాండిల్ చేయాలి, అది కూడా జిన్ దగ్గరికి వెళ్ళని చెప్పేసరికి హీరోయిన్ చాలా కోపంగా చూస్తుంది. అప్పుడే తనకి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చేసరికి చాలా స్పీడ్గా హాస్పిటల్ లేక అనేది వస్తుంది. అక్కడ ఆపరేషన్ రూమ్లోనే తన కొడుకున్నాడని తెలుసుకొని ఏడుస్తూ ఉండేసరికి డాక్టర్ వచ్చేసి తనకు అనేది బ్లడ్ మొత్తం కూడా పోయింది, అది కూడా O+ బ్లడ్ ఖచ్చితంగా కావాలని చెప్పేసరికి అది విన్న హీరో నేను ఇస్తానని చెప్తాడు. కానీ హీరోయిన్ ఇవ్వడానికి అసలు వీలు లేదని చెప్పేసరికి ఎందుకు నువ్వు రీజన్ చెప్తేనే నేను వింటాను, లేకపోతే నేనే తనకి హెల్ప్ చేస్తానని తన అసిస్టెంట్తో పాటు వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు బ్లడ్ ఇవ్వకూడదని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో అంటే నాకు తను కొడుకు అవుతాడని చెప్తూ ఉంటే అప్పుడే తనకు ఫోన్ వస్తుంది, అది కూడా జాబ్ నుంచి. ఆల్రెడీ బాబుకి చెకప్స్ అన్ని కూడా అయిపోయాయి, నువ్వు ఇక్కడికి రావచ్చు అని చెప్పేసరికి అసిస్టెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్కి అర్థమవుతుంది ఇదంతా కూడా హీరో కావాలని ట్రాప్ సెట్ చేశాడని. అది తెలుసుకుని హీరోయిన్ కోపంగా అంటే నీకు క్వీన్ నీ కొడుకు అని తెలుసు, కావాలని నా ద్వారా వినిపించుకోవడానికి ఇలా చేసావు కదని చెప్తూ ఉంటే హీరో కూడా అదే ఎమోషనల్ అవుతూ నిజంగా ఇప్పటికీ కూడా నువ్వు అబద్ధాలు చెప్పడం అసలు
మానలేదా? నువ్వు ఆ రోజు పార్టీలో అబద్ధం చెప్పినా అది నేను నిజమే అన్నాను అనుకున్నాను తెలుసా? చిన్నప్పటి నుంచి నేను వాడిని ఒక్కసారి కూడా పెద్ద చేసేదాకా చూడలేదు. తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడో కూడా తెలీదు. చిన్నప్పుడు తనతో పాటు ఆడుకునేటివి కూడా అసలు నాకు లేవు. అలాంటి నువ్వు తనని సొంతంగా ఓన్గా పెంచి ఇప్పుడు ఇంత పెద్ద చేసినప్పుడు నేను అసలు తన తండ్రిని అని చెప్పడానికే నాకు ఒక్కసారైనా నీకు అనిపించలేదని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా హీరోని చంపపైన కొడుతుంది. అలాగే కొట్టి ఇంకెప్పుడైనా సరే నా కొడుకు జోలికి నువ్వు వచ్చావనుకో అస్సలు నేను ఒప్పుకోనని, నా కొడుకు నాకు మాత్రమే సొంతమని హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ హీరో ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నా కానీ తను అసలు వినే స్టేజ్లో కూడా ఉండదు. తర్వాత హీరోయిన్ అనేది అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. మరోవైపు హీరోయిన్ కొట్టిన దానికి తను మాట్లాడిన మాటలకి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉండేసరికి అక్కడికి అసిస్టెంట్ వచ్చేస్తాడు. బాస్ ఎప్పుడు కూడా ఇదే తాగడమేనని చెప్పేసరికి లేదు, నేను 5 yearsగా తను ఫోన్ చేస్తుందని అసలు ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేయలేదు తెలుసా, ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇప్పుడేమైంది బాస్, ఆల్రెడీ తను నీ కొడుకు అని తెలిసిపోయాడు కదా, మనం చాలా టాప్ లాయర్ని పెట్టుకొని ఆ బాబుని మన దగ్గరికి తెచ్చుకుందామని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో కోపంగా తన వైపు చూసేస్తాడు. ఆ చూపుకి అసిస్టెంట్ భయపడిపోయి నేనేం తప్పు మాట్లాడాను కరెక్టే కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఏమో ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ హీరో అలాగే తన కొడుకు ఇద్దరు కూడా గేమ్స్ ఆడటం తోటి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే డోర్ అనేది క్లోజ్ చేసేస్తుంది. అలా క్లోజ్ చేసి తప్పుగా వచ్చేస్తాను, నేను రాంగ్ ఇంటికి, లేకపోతే ఇదంతా నా హెలిజినేషన్ అనుకుని మళ్ళీ ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ హీరో ఉంటాడు. అది చూసి హీరో నువ్వేం తప్పుగా అనుకోవాల్సిన పని లేదు, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావని అంటూ ఉంటే హీరోయినే మా గేమ్స్ అన్నీ కూడా తీసుకుని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు మా ఇంటికి రావాల్సిన పని లేదని చెప్తూ ఉంటే హీరో నేను బాబు సొంత ఫాదర్ని, నేను కూడా తనతో పాటు ఉండాలి కదా, అలాగే తను కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసరికి అవేం అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపో అంతే అని బలవంతంగా హీరోని నెట్టేయాలని చూస్తున్నా కానీ హీరో అస్సలు ఒప్పుకోడు. అప్పుడే బాబుండి అమ్మ మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పేసరికి సరే అయితే నీకు డాడీ కావాలా మమ్మీ కావాలని చెప్పేసరికి బాబేమో నేను ఒకసారి ఆలోచిస్తానని చెప్పి నాకు ఇద్దరు కూడా కావాలి, ఇద్దరు ప్రేమ కూడా నాకు కావాలని చెప్పేసరికి ఇంకేం చేయాలో తెలియక హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. అది చూసిన హీరో నవ్వుకుంటూ ఉంటే సరే అయితే పదండి మనం వెళ్ళి పడుకుందామని చెప్పేసరికి బాబుండి డాడీ నువ్వు నాకు స్టోరీస్ చెప్తావు కదా మనందరం కూడా కలిసి ఒకే బెడ్ పైన పడుకుందామని చెప్తూ ఉంటే తప్పక సరే అని వాళ్ళిద్దరు కూడా అక్కడికి అనేది వెళ్తారు. అలా బెడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కానీ హీరో ఏమో బాబుకి స్టోరీస్ చెప్తూ బాబుని అనేది పడుకోబెడతారు. తర్వాత బాబు పడుకున్నాడు కదా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని హీరోయిన్ తన్ని నెట్టేస్తూ ఉంటే ఒక్కసారిగా బాబుని డాడీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంకా నాకు సరిగా నిద్ర రాలేదు స్టోరీస్ చెప్పనేసరికి మళ్ళీ హీరో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా చెప్పేసరికి హీరోయిన్కి ఏం చేయాలో తెలియక తను అనేది సైలెంట్ అయిపోతుంది. అలా తను వర్క్ చేసుకుంటూనే ఉండేసరికి హీరో నవ్వుకుంటూ మీ మమ్మీ గురించి అస్సలు పట్టించుకోద్దు నాన్న, అసలు మమ్మీ డాడీ కొంచెం జోక్ చేసి మాట్లాడుతున్నారు అంతే అని చెప్తూ తన స్టోరీస్ కంటిన్యూ చేస్తారు. కానీ హీరోయిన్ ఏమో వర్క్ చేసుకుంటూనే నిద్రపోతుంది. తను నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక హీరో స్టోరీ బుక్ పక్కన పెట్టేసి తన ల్యాప్టాప్ కూడా తీసి సైడ్కి అనేది పెట్టేసి హీరోని తన భుజాల పైన పడుకోబెట్టుకుంటాడు. అలా వాళ్ళ ముగ్గురు కూడా ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా చిన్న మంచం పైనే చాలా హ్యాపీగా పడుకుండిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి అలాగే హీరోకి మెలకు వచ్చేస్తుంది. తిరిగి చూసేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా గట్టిగా హత్తుక్కొని ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనేటట్టు పడుకునిపోయి ఉంటారు. ఒకసారిగా హీరోయిన్కి మెలకు వచ్చి తను ఎక్కడుందో చూసుకునేసరికి గట్టిగా అరిచేస్తుంది. అలా అరిచి హీరోని నెట్టేసి నువ్వేంటి ఇక్కడ నుంచి వెళ్ళిపో, బాబు ఎక్కడికి వెళ్ళాడని అడుగుతూ ఉంటే నాకేం తెలుసు నువ్వే కదా నన్ను హక్ చేసుకున్నావని చెప్తాడు. మరోవైపు మా బాబు బయట ఆడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి డాక్టర్ జావ్ అనేది వస్తాడు. వచ్చి బాబుని చూసి మీ మమ్మీ ఎక్కడుందని చెప్పేసరికి మా అమ్మ నా రూమ్ లోనే పడుకొని ఉందని చెప్తూ ఉంటే అది విన్న హీరోయిన్ ఏమో హీరో నువ్వు అసలు బయటకు రావద్దు, ఇక్కడే పడుకోలేకపోతే నేను ఏం చేస్తానో చూడు, అంతవరకు సైలెంట్ ఉండమని చెప్పినా కానీ హీరో అస్సలు వినడు. చాలా జలసి వచ్చేస్తుంది. ఆ జలసితో డైరెక్ట్ గా డోర్ దగ్గరికి వెళ్ళేసి హీరోయిన్ కిస్ చేద్దామని చూస్తూ ఉంటే హీరోయిన్ ఫస్ట్ నువ్వు సైలెంట్ గా ఉండు, తనతో మాట్లాడొచ్చేసాక నేను నీతో మాట్లాడతానని చెప్పేసరికి తనెందుకు తను ఒక గెస్ట్ మాత్రమే ఇక్కడికి రావడానికి, నీకు తనకి ఎలాంటి రిలేషన్ ఉందని చెప్తూ ఉంటే హీరోయిన్ మా ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ కూడా లేదు, మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, అలాగే బాబుని తనే చూసుకుంటాడని చెప్తాడు. అవన్నీ టాపిక్స్ అయిపోయినాక హీరోయిన్ అలాగే బాబు కూడా బయటకు వస్తారు. బాబుని స్కూల్కి పంపేయాలని చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో తన
కార్లోనే ఛార్జింగ్ పెట్టుకోలేకుంటుంది. ట్యాక్సీ బుక్ చేద్దామని చూస్తూ ఉంటే అక్కడికి హీరో రావడం, అలాగే బాబు ఎక్కడం కూడా జరిగిపోతుంది. బాబుని మమ్మీ రా మమ్మీ కార్లో వెళ్దామని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అని తన కొడుకున్న బ్యాక్ సీట్ అనేది డోర్ ఓపెన్ చేస్తూ ఉండేసరికి హీరో కోపంగా నీకే అలాగే డాక్టర్ జావ్కి ఏ రిలేషన్ ఉందో చెప్తేనే నేను ఎక్కిస్తాను, లేకుంటే లేదని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. అది చూసిన హీరో కార్ వేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్దిసేపుకి మళ్ళీ రిటర్న్ అయ్యి నువ్వు చెప్పాల్సిన పని లేదు రా, ఈ రోజు నా కొడుకుది ఫస్ట్ డే స్కూల్ కాబట్టి వాళ్ళ మదర్ లేకుండా అసలు వెళ్తే బాగుండదు, వచ్చి కూర్చోమని చెప్పేసరికి సర్లే అని హీరోయిన్ మళ్ళీ బ్యాక్ సీట్ అనేది ఓపెన్ చేస్తే హీరో అస్సలు ఒప్పుకోడు. అలా ఫ్రంట్ సీట్ లో వెళ్ళి బాబుని అనేది డ్రాప్ చేసి వచ్చాక హీరోయిన్ ఆ 5 minutes కే ఫుల్ గా నిద్రపోయి ఉంటుంది. అది చూసిన హీరో ఎంత కష్టపడిందో ఈ 5 years, అందుకే ఈ కొద్దిసేపులో కూడా నిద్రపోయిందని తనకి క్లోజ్ గా వెళ్ళేసరికి హీరోయిన్ చంప పైన కొట్టేస్తుంది. నువ్వు కేవలం నా బాబుకి తండ్రివి మాత్రమే, నాకేం కాదని చెప్పి ఇంకా నాకు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే నేను అసలు ఏం చేస్తానో తెలియదని చెప్పేసరికి హీరో ఉండి నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను నువ్వే కదా పార్టీలో నాకు కిస్ చేసిందని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. అలా నైట్ అయ్యేసరికి అందరూ కూడా కలిసి తినడానికి వెళ్తారు. అప్పుడే హీరో చేసిన ఫుడ్ లో నా బాబుకి అనేది ప్రాన్స్, బాబు కంటే అలర్జీ అని తెలిసినా కానీ నువ్వు ఎందుకు కుక్ చేసావని చెప్పేసరికి అప్పుడే బాబు ఎందుకంటే ప్రాన్స్ మామకి చాలా ఇష్టం, అందుకే డాడీ చేశాడని చెప్పేసరికి ఇద్దరు ఒక్కసారిగా అంత లేదని గట్టిగా చేస్తారు. అప్పుడు హీరోయిన్ ఏమో బాబుని సైలెంట్ గా తినమని చెప్తూ ఉంటే హీరో కూడా అలానే చెప్పేస్తాడు. అలా వాళ్ళంతా కూడా తిన్న తర్వాత ఆఫీస్కి వెళ్ళే టైం కావడంతో ల్యాప్టాప్స్ అనేది బాబునే బ్యాగ్ లో పెడతాడు. కానీ ఆ 2 ల్యాప్టాప్స్ కూడా 2 ఎక్స్చేంజ్ అయిపోయి ఉంటాయి. అది చూసిన హీరోయిన్ షాక్ అయిపోతే హీరో కూడా అలానే ఉండిపోతాడు. ఎందుకంటే మీటింగ్ లోనే అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్పకూడదని సైలెంట్ అయిపోతే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఏం జరిగిందని చెప్పేసరికి ఏం లేదు, ఈ ప్రాజెక్ట్ ని ల్యాప్టాప్ లో చూసి చెప్పాల్సిన పని ఏముంది, నేను డైరెక్ట్ గానే అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి లేచి నిలబడి తన ప్రాజెక్ట్ ఏంటి అలాగే ఎలా ఉంటుందని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా మీటింగ్ కంప్లీట్ అయినాక వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి తన ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకుంటే అప్పుడు డాక్టర్ అనేది మెసేజ్ చేస్తాడు హీరోయిన్ కి, నువ్వు ఈ రోజు ఖాళీగా ఉంటే మనము డిన్నర్ కి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన ఒప్పుకుని ఉంటుంది. అది చూసి హీరో జెల్సీగా ఫీల్ అయ్యి రోజు 3కి ఖచ్చితంగా నాతోటి కొన్ని ప్రాజెక్ట్స్ ఫైల్స్ డిస్కషన్ చేసేది ఉంది కాబట్టి ఎలాంటి పనులు పెట్టుకోద్దని చెప్తే ఇప్పుడే చెప్పేసి అవి క్లియర్ చేస్తారని హీరోయిన్ అనేది హీరో దగ్గరకు వెళ్తుంటుంది. కానీ అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ రావడంతో ఇద్దరు కూడా బెంచ్ పైన అనేది దాక్కుంటారు. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ అనేది ఫోన్ చేస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఫోన్ చూసి ఆ సౌండ్ అనేది కట్ చేసేస్తాడు. అలా ఒక్కసారిగా తన బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయిందని లేద్దామని చూస్తే వాళ్ళిద్దరు ఒకేసారి లేవడంతో వాళ్ళిద్దరికి కూడా లిప్ కిస్ అయిపోతుంది. అలా ఇద్దరు కూడా అలానే చూసుకుంటూ ఉంటే హీరో ఏమో మళ్ళీ కిస్ చేద్దామని చూసేసరికి హీరోయిన్ నాకు పని ఉందని చాలా స్పీడ్ గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అలాగే హీరో తన వైపే చూస్తుండిపోతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో ఇప్పుడు సరేనా నీకు ఏదైనా కానీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అడుగని చెప్పేసరికి ఏం లేదని పంపించేస్తుంది. మరోవైపు ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు కూడా ఒక కంపెనీ పార్టీకి అనేది వెళ్ళింటారు. అక్కడ వాళ్ళిద్దరు కూడా ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటారు. ఎలాగైనా సరే మన డ్రీమ్స్ ని మనం ఖచ్చితంగా సాధిద్దాం, అలాగా చెండుని అనేది తరిమి కడదామని చెప్పి వాళ్ళిద్దరు కూడా వాళ్ళని వాళ్ళు మోటివేషన్ చేసుకొని హాక్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు కూడా అలాగే ఉంటాయి. హీరోయిన్ ఫుల్ గా తాగడంతో తన ఫోన్ చేసి హీరోకి అనేది ఫోన్ చేస్తుంది. కానీ అందులో నా హీరో పేరు అనేది అసలు కనిపించదు. అప్పుడే తన సెక్రటరీ రావడంతో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో రానని చెప్పేసరికి కోపంగా హీరోయిన్ తన్ని తిట్టుకుంటూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా తన ఎదురుగా అనేది ప్రత్యక్షమైపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో రానన్నావు కదా ఇప్పుడు ఎందుకు వచ్చావని చెప్పేసరికి ఎందుక నా బాబు కోసం వచ్చానని చెప్పిన వెంటనే నాకు తెలిసిన వస్తావని చెప్పి అని వెంటనే తను అనేది గట్టిగా హక్ చేసుకుని అటుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ అటు కాదు ఇటు అని తను అనేది ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. అలా హీరో ఏమో ఇంటికి వెళ్ళి తన బెడ్ పైన పడుకోబెట్టేసరికి హీరో నువ్వు ఎందుకు ఇంతగానం తాగాలి చెప్పు అనేసరికి ఎందుక ఖచ్చితంగా నాకు మనీ కావాలి కదా, మనీ కావాలంటే ఇది కూడా మంత్ లాస్ట్ ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది, అప్పుడే కదా బోనస్ ఇచ్చేది, నేను ఆ బోనస్ని ఎలా పోగొట్టుకోగలను చెప్పనేసరికి అంటే నీకు ఎంత మనీ కావాలని చెప్పేసరికి ఎంత మనీ కూడా వద్దు, నా బాబుకి ట్రీట్మెంట్ అలాగే నాకంటూ కొన్ని సేవింగ్స్ అలాగే నా బాబుని చూసుకోవాలి కదా, నా బాబుకి ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వాలి, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేస్తుంది. అలా చెప్పేసరికి అయితే సరేలే ఎందుకు ఇంతగానో అని చెప్తూ ఉంటే నాకు ఎప్పుడు కూడా ఒకటే భయం వేస్తుంది, ఎందుకంటే నేను తనకి మంచి తల్లిని అవుతానో లేదో, తను నా వల్ల చాలా పెయిన్ అనుభవిస్తున్నాడు, నేను తనకు అసలు టైం కూడా ఇవ్వట్లేదని హీరోయిన్ ఏడుస్తూ చెప్పేసరికి
ఇవన్నీ కూడా బాబు బయట సీక్రెట్గా వింటూ ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ తన గురించి ఎంత ఆలోచిస్తుందా అని బాధపడిపోతూ మనసులోనే, మమ్మీ నువ్వు చాలా బెస్ట్ మమ్మీవి, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనని తనకి తాను చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఏమో నువ్వు అసలు ఏడ్చొద్దు, నువ్వే చాలా బెస్ట్ మమ్మీవి, నీలాగా సింగిల్గా 5 years ఎవరు కూడా ఇంత బాగా పెంచలేరు తెలుసా అని హీరోయిన్కి అనేది నచ్చ చెప్తూ ఉంటే ఒక్కసారిగా హీరోకి డైరెక్ట్గా కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో ఏమో తన ఎమోషనల్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావో తెలుసు అని చెప్తూ ఉంటే మళ్ళీ తను అనేది కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో ఏమో ఇది కరెక్ట్ టైం కాదు, నువ్వు ఫుల్గా తాగేవని చెప్పినా కానీ అసలు పట్టించుకోకుండా హీరోకి అనేది లిప్ కిస్ చేస్తూనే ఉంటుంది. అది చూసి హీరో తనని తాను అసలు కంట్రోల్ చేసుకోలేక తను కూడా తిరిగి రెస్పాన్సిబుల్ అయిపోతాడు. అలా వాళ్ళిద్దరు కూడా నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది హీరో పైన ఫుల్గా పడుకునిపోయి ఉంటుంది. ఒకసారిగా బాడీని టచ్ చేస్తూ ఉండేసరికి బాబుండు డాడీ మమ్మీ లేచిందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఫస్ట్ నోరు మూయరా అని చెప్పి తన నోటిని అనేది మూవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బయట డోర్ బెల్ అనేది వినిపిస్తూ ఉంటే హీరో ఉండి నేను వెళ్ళి చూస్తాను మీ ఇద్దరు కూడా రెస్ట్ తీసుకోమని చెప్పి తను అనేది బయటకు వెళ్తాడు. అలా బయటకు వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ అక్కడికి డాక్టర్ అనేది వచ్చింటాడు. అది చూసిన హీరోయిన్ కూడా నేను తనతో మాట్లాడతానని చెప్పేసరికి తను అనేది బయటకు తీసుకొని వెళ్ళిపోతే డాక్టర్ జాబ్ ఏమో నీకు తనకి రిలేషన్ లో మళ్ళీ మీరు కలిసిపోయారా ఏంటని చెప్పేసరికి అదేం లేదు బాబు కోసం ఇలా కలిసి ఉంటున్నాము, వాళ్ళ డాడీని చూసినప్పటి నుంచి తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో తెలుసా, తన ఫేస్ లో ఉన్న 5 years గా ఇలాంటి హ్యాపీనెస్ నేను ఎప్పుడు కూడా చూడలేదు, తన కోసం ఇలా చేస్తున్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి సరే అయితే కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, తన గురించి తెలిసిందే కదా 5 years బ్యాక్ ఎలాంటి పెయిన్ ఉందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చేసరికి నువ్వు 20 minutes దాకా బయట తనతో ఏం మాట్లాడావు, ఆయన మీ ఇద్దరికి ఎలాంటి రిలేషన్ ఉందని చెప్పేసరికి ఎలాంటి రిలేషన్ కూడా లేదు, మన ఇద్దరి గురించి మాత్రమే చెప్పాను అని అంటూ ఉంటా. అయినా సరే మన ఇద్దరి గురించి ఏం చెప్పావని అంటూ ఉండేసరికి హీరోయిన్ నుండి ఏం చెప్పలే తెలియక అవన్నీ నేను నీకు అసలు చెప్పలేనని అనిస్తుంది. అది విన్న హీరో సరే అయితే తన గురించి అన్నా చెప్పన్నా కానీ అస్సలు చెప్పదు. తర్వాత హీరో దాని గురించి ఆలోచిస్తూ కంపెనీకి వచ్చేసరికి మళ్ళీ అసిస్టెంట్ ఉండి బాస్ మళ్ళీ ఆ డైరెక్టర్ మిన్ కోసమే ఆలోచిస్తున్నారని చెప్పేసరికి అవును నీకెలా తెలుసు అని చెప్పింది, ఇలాంటి అమ్మాయిలు నేను ఎంతమందిని చూడలేదు బాస్ అని చెప్తూ ఉంటా. అయితే నువ్వు అంతమందితో రిలేషన్స్లో ఉన్నావా ఏంటి, అయితే అమ్మాయిలకి నచ్చేటివి ఏంటో చెప్పనేసరికి అసిస్టెంట్ ఏమో షార్ట్ డ్రామాస్ అన్నీ చూపిస్తాడు. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలాగైనా సరే చాలా సెక్సీగా రెడీ కావాలి, అలాగే చూస్తేనే చాలా ఫ్లాట్ అయ్యేలాగా రెడీ కావాలని చెప్పేసరికి హీరో కావాలనే అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా తన పైన స్ప్రే చేసుకొని హీరోయిన్ గట్టిగా పీల్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏంటని లోపలికి వెళ్ళి చూసేసరికి హీరో బాడీని చూసిన వెంటనే తను చాలా టెన్షన్ పడిపోతుంది. అలాగే హెయిర్ డ్రైయర్ అసలు పని చేయట్లేదని చెప్పేసరికి హీరోయిన్ ప్లగ్ ఫిక్స్ చేస్తూ ఉంటే అక్కడికి హీరో డైరెక్ట్ హీరోయిన్ వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి టచ్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ అలానే నిలబడిపోతుంది. అలా నిలబడిపోయి నువ్వేం చేస్తున్నావో తెలుసు అని చెప్పేసరికి ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదని చెప్తూ ఉంటే అప్పుడే సరే అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సీన్ కట్ అయితే నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కంపెనీకి వెళ్ళేసరికి అక్కడికి డాక్టర్ చావు కూడా వచ్చేసి నీతో పని అయిపోయింది కదా మా ఇద్దరం కూడా కలిసి బయటకు వెళ్ళామని చెప్తూ ఉంటే అప్పుడు హీరో ఉండి కంపెనీ తర్వాత పార్టీ ఉంది కాబట్టి పార్టీకి ఖచ్చితంగా రావాలని చెప్తూ ఉంటే అప్పుడే మళ్ళీ డాక్టర్ ఏమో నేను లేదు హీరోయిన్ కొడుకు కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా నాకు ఈ పార్టీకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని తను కూడా ఇంటికి వెళ్తుంది. అది చూసిన హీరో కూడా ఆ పార్టీని క్యాన్సిల్ చేసి ఇంటికి అనేది వచ్చేసరికి హీరోయిన్ ఏమో ఏం పార్టీలో ఎంజాయ్ చేయలేదని చెప్తూ ఉంటే కేవలం నేను బిల్ పే మాత్రమే చేశానని చెప్తూ మాట్లాడతాడు. అది విన్న డాక్టర్ ఏమో సరే అయితే కూర్చోమని చెప్పేసరికి హీరో డైరెక్ట్ గా హీరోయిన్ కూర్చున్న చైర్లోనే వెళ్ళి కూర్చుంటాడు. అది చూసిన డైరెక్టర్కి ఏమో కోపం వస్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ తను వర్క్ చేసుకుంటూ ఉంటే అలాగే తను అనేది స్నానం చేసినా కానీ అస్సలు తల తుడుచుకోకపోవడంతో అది చూసిన హీరో వెనక్కి అనేది వెళ్తాడు. అలా వెళ్ళి తన కోసం అనేది హెయిర్ డ్రైయర్ తీసుకుని వచ్చి తన దగ్గరుండి కూడా తనకి హెయిర్స్ అనేది మొత్తం ఆరిపెట్టాలని చూస్తూ ఉండేసరికి హీరోయిన్ అదేమొద్దు నన్ను నేను చూసుకోగలను చెప్తున్నా కానీ పర్లేదులే నీకు పని ఉంది కదా ఆ పని చూసుకో తర్వాత మిగతాది కూడా ఆలోచిద్దామని చెప్పి తను అనేది హెయిర్ డ్రైర్ చేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి అది కూడా తనతో గొడవ పడి వెళ్ళి తన కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి నువ్వెందుకు ఎప్పుడు కూడా డాక్టర్ జావుని డాడీ అని పిలుస్తావని చెప్పేసరికి అదేం లేదని చెప్తాడు. అలాగే నీకు ఏదైనా కావాలన్నా నన్ను అడగమని నా బాబు అడిగేసరికి అవునా సరే అయితే కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది తన గర్ల్ ఫ్రెండ్ ఏమో వేరే అబ్బాయితోటి రిలేషన్లో ఉందేమని డౌట్ వస్తుందని చెప్పేసరికి అది విన్న బాబు ఉండి డాడీ మమ్మీ అలాంటి పని ఎప్పుడు కూడా
చేయదు. ఎందుకంటే 5 ఇయర్స్ బ్యాక్ మమ్మీ ఒక్కతే ఉంది కాబట్టి తను కంపెనీలో పని చేసుకోవడానికి వెళ్తే ఇక డాక్టర్ అంకులే నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళడం, ఫుడ్ తినిపించడం, స్నానం చేపించడం అన్నీ కూడా తనే చేశాడు. అందుకే మమ్మీకి తనంటే అంత రెస్పెక్ట్ అని చెప్పేసరికి అవునా సరే మమ్మీ నిన్ను ఒక్కతి కూడా చాలా లోన్లీగా పెద్ద చేసింది కదా అని చెప్పేసరికి అవును, కానీ డాక్టర్ అంకుల్ చాలా హెల్ప్ చేశాడని చెప్పేసరికి హీరా అది విని చాలా బాధపడిపోతాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కోసం దగ్గరుండి తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్కి అసలు అర్థం కాక షాక్ అయిపోతూ ఉంటే హీరో అంతటితో కూడా వదలకుండా ఇదిగో నేను నీ కోసం స్లిప్పర్స్ కూడా తీసుకొని వచ్చానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అనేది షాక్ అయిపోతుంది. ఇవి నాకు హై హీల్స్ అసలు పడవని చెప్తూ ఉంటే హీరో ఉండి అందుకే నాకు తెలుసు నీకు కంఫర్టబుల్గా అలాగే చాలా అందంగా ఉన్నట్టువే తీసుకొని వచ్చానని చెప్పి దగ్గరుండి హీరోనే వేసేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన పని లేదని కిందికి వంగేసరికి వాళ్ళిద్దరు కూడా ఒక్కసారిగా మళ్ళీ అలానే చూసుకుంటారు. 5 ఇయర్స్ బ్యాక్ గుర్తొస్తాయి. అది చూసిన బాబేమో నవ్వుతూ మమ్మీ మీరు ఇంకా ఇక్కడే ఫ్లర్ట్ చేసుకుంటూనే ఉంటారని చెప్తూ ఉంటే సరే నాకు వర్క్కి టైం అయింది నేను వెళ్తున్నానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళి తనని తాను చూసుకుంటుంది. అలా కంపెనీకి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడికి చెన్న వచ్చేసి ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు కదా, కానీ నీ వల్ల నా వైఫ్ చాలా కోపంగా ఉంది కాబట్టి త్వరగా నా దగ్గరికి వచ్చేసి, లేకపోతే ఏం చేస్తానో తెలుసు కదా, నీ బాబుకి ట్రీట్మెంట్ వద్దా ఏంటి, త్వరలోనే నా దగ్గరకు వచ్చేస్తున్నావు, చూస్తుంటే చాలా అందంగా మారినట్టున్నావని తను కావాలని హీరోయిన్ రెచ్చగొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్కి ఏమో 5 ఇయర్స్ బ్యాక్ గుర్తొచ్చి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది. అవే ఆలోచించుకుంటూ తను అనేది ఏం మాట్లాడుకోకుండా డైరెక్ట్గా తను అనేది ఇంటికి వెళ్ళి పడుకుంటుంది. అలా పడుకునేసరికి హీరోయిన్ ఫుడ్ ప్రిపేర్ చేసినా కానీ తినకుండా పడుకునిందని హీరో తన దగ్గరికి వెళ్ళి ఎందుకు తినలేదని చెప్తూ ఉంటే నాకు అసలు ఆకలి కాలేదు, నువ్వు తినేసేయని చెప్పేస్తాడు. అలాగే హీరో ఉండి నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్తాడు. అది విన్న హీరో నిద్రమబ్బు వెళ్తుంది. నేను రేపు అబ్రాడ్కి వెళ్తున్నాను నాకు పని ఉందని చెప్పేసరికి హీరోయిన్ ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ బాబుకి అనేది స్పోర్ట్స్ గేమ్ అనేది స్కూల్లో అటెండ్ చేస్తుంటారు. అదే విషయం బాబు అనేది ఫ్లాష్ బ్యాక్లోన మమ్మీ డాడీని ఎలాగైనా సరే ఈసారి స్పోర్ట్స్ గేమ్కి తీసుకురావాలి, మనమే ఫస్ట్ ప్రైజ్ కలవాలి, అప్పుడు నువ్వు నా కోసం కేక్ ప్రిపేర్ చేయాలని చెప్పి ఉంటుంది. అది విన్న హీరోయిన్ ఖచ్చితంగా సరేలే మీ డాడీని పిలుద్దామని అని ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్లోనేమో హీరో తనకు అబ్రాడ్లోన పని ఉందని వెళ్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ అదేం చెప్పకుండా సరే అని అంటాడు. అది అనేసరికి హీరో కూడా సరే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా నెక్స్ట్ డే హీరో అనేది బాబుకు ఫోన్ చేసి సరికి డాడీ నువ్వు ఎక్కడున్నావు, త్వరగా నాది నెక్స్ట్ డే చాలా ఇంపార్టెంట్ అయిన పని ఉంది, అది కూడా స్పోర్ట్స్ గేమ్ ఉంది, నువ్వు రావాలి కదని చెప్పేసరికి సరే వస్తాను. మమ్మీ ఏం పని చేస్తుందని చెప్పేసరికి తను ఎక్సర్సైజ్ చేస్తుంది, రేపున్న స్పోర్ట్స్ గేమ్కి రెడీ అవుతుందని చెప్పేసరికి హీరో కూడా నేను కూడా వస్తానని చెప్తాడు. అలా తను ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అనేది గుర్తొస్తుంది. అలా వాళ్ళ స్కూల్లోనేమో స్పోర్ట్స్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అందులో అన్నిట్లో కూడా హీరోయినే ఫస్ట్ గెలిచినా కానీ అక్కడున్న టీచర్ ఏమో నేను మీకు విన్ అయినా కానీ ఎలాంటి గిఫ్ట్స్ కూడా ఇవ్వలేనని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఎందుకని చెప్తే మీరు సింగిల్ పేరెంట్ కాబట్టి అలాంటివి ఇవ్వలేము, ఇక్కడున్న వాళ్ళంతా కూడా మమ్మీ అలాగే ఫాదర్తో కలిసి వచ్చారని చెప్తూ ఉంటే అక్కడికి హీరో వచ్చేసి తన ఫాదర్ నేనే మేము ముగ్గురం కూడా కలిసి ఆడతామని చెప్తారు. అలా గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్లోనే వాళ్ళ ముగ్గురు కూడా కలిసి చాలా స్పీడ్గా నడవాలి, అది కూడా కాళ్ళకని తాళ్ళు కట్టుకొని అలా నడుస్తూ ఉండేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా వెనుక పడిపోతారు. అలాగే స్లిప్ అయ్యి ఇద్దరు కూడా కింద పడిపోతారు. అది చూసిన బాబు ఉండి నాకు ఫస్ట్ ప్రైజ్ అస్సలు అక్కర్లేదు, ఇలా మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటే చాలని చెప్తారు. అలా వాళ్ళకి అనేది సెకండ్ ప్రైజ్ వస్తుంది. అది చూసిన బాబు ఉండి మమ్మీ కిస్ చేయండి అని చెప్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా బాబు కిస్ చేయడానికి వెళ్ళి వాళ్ళిద్దరు కిస్ చేసేసుకుంటారు. అది చూసిన హీరో బాబు ఏమో నవ్వుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు అలానే చూస్తుండిపోతూ ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంటికి అనేది వెళ్ళిపోతారు. బాబు పడుకున్న వెంటనే హీరో అనేది ప్రాజెక్ట్ పని చేసుకుంటూ ఉంటే అది చూసిన హీరోయిన్ ఏమో వర్క్ ఇంకా అయిపోలేదని చెప్పేసరికి ఇంకా వర్క్ ఉంది, ఆ నైట్ అంతా కూడా వర్క్ చేస్తాను ఇంకా కొంచెం మిగిలింది అది అయిపోతే మొత్తం అయిపోతుందని చెప్పేసరికి సరే అయితే నీ అసిస్టెంట్ మొత్తం కూడా చెప్పాడు నువ్వు ఇక్కడికి రావడం కోసం చాలా నైట్ అంతా కూడా మేలుకొని పనిచేసేవంట కదని చెప్తూ ఉంటే తప్పదు నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను, ఫ్యూచర్లో తను ఎలాంటివి కూడా చేయకూడదని చెప్పేసరికి సరే అని నెక్స్ట్ బాబు అడిగినట్టు ఇద్దరు కూడా కలిసి ముగ్గురు అనేది కేక్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అది చూసిన బాబుండి మమ్మీ మనం సెకండ్ ప్రైజే కదా గెలిచిందన్నా కానీ పర్లేదు నా కొడుకు కోసం కేకే కదా నేను చేస్తానని చెప్పి ముగ్గురు కూడా చాలా హ్యాపీగా కేక్ అనేది
తయారు చేసేస్తారు. ఆ కేక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాక హీరోయిన్ ఏమో సరే అయితే నీ విష్ ఏంటో కోరుకోమని చెప్పేసరికి బాబేమో మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. తర్వాత హీరోయిన్ మళ్ళీ హీరో వైపు తిరిగి నీ విష్ ఏంటో కోరుకోమని చెప్పేసరికి హీరో నాకు వీలాంటి పైన అసలు నమ్మకం లేదని, నేను తన ఫాదర్ చాలా అంతే అని చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ అనేది విష్ కోరుకుంటుంది. నా కొడుక్కి నేను ఎప్పుడైనా సరే చాలా హ్యాపీగా అలాగే మంచి లైఫ్ని ఇస్తూ చాలని చెప్పేసరికి అది చూసిన హీరో ఉండి హీరోయిన్ ఏదైతే కోరుకుంటుందో అదే నెరవేరాలని చెప్తారు. ఒక్కసారిగా మళ్ళీ అదంతా అయిపోయినాక బాబుకి అనేది మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది చూసిన హీరోయిన్ బాబుని అనేది హాస్పిటల్ తీసుకొని వచ్చేసరికి అది చెక్ చేసిన డాక్టర్ జాబ్ ఏమో తనకి మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది. ఖచ్చితంగా తనకి ఇప్పుడు సర్జరీ చేయాలని చెప్తూ ఉంటే ఈ సర్జరీ ఎవరో కాదు నీకు తెలుసు కదా, చెన్ వాళ్ళ అంకులే చేయాలి. ఇప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్తావా? పాస్ట్లో ఇలా తన దగ్గరికి వెళ్ళినందుకే ఏం జరిగిందో తెలుసు కదా, తన హరాస్మెంట్ పెట్టాడు నేను చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏదో ఒకటి చేస్తానని బయటకు వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సియాన్ అనేది వెళ్తూ ఉంటుంది. అది చూసిన సియాన్ ఏమో హీరోయిన్ గట్టిగా ఒక్కసారిగా పిలిచి నీకు నీ కొడుకు ప్రాణాలు కావాలంటే ఇదిగో ఈ పేపర్స్ పైన సైన్ చే, అలాగే మనీ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నుండి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఉన్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని చూసిన వెంటనే తను షాక్ అయిపోతూ ఉంటే నువ్వు అంత ఆశ్చర్యపడాల్సిన పని లేదు, ఆ బాబు నేను తీసుకుని వెళ్తాను. అలాగే హీరో నేను ఇప్పటికీ ఇష్టపడుతున్నాడు అనుకుంటున్నావు? అస్సలు లేదు. 5 yearsకి రివెంజ్, అలాగే బాబు కస్టడీ కోసం ఇలా నీతో క్లోజ్గా ఉంటున్నాడు తప్ప అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి కేవలం నీకు 3 days అని చెప్పి వెళ్తుంది. బాబుకు మెలకు వచ్చిన వెంటనే అక్కడికి హీరో కూడా వస్తాడు. ఆల్రెడీ వాళ్ళ అక్కని చూడడంతో హీరోయిన్ అడగాలని చెప్తాడు. కానీ బాబు తనతో మాట్లాడడంతో మమ్మీ నాకు ఎలాంటి పెయిన్ లేదు, నేను ఆపరేషన్ కూడా రెడీగా ఉన్నానని చెప్పేసరికి హీరో నా కొడుకు చాలా స్ట్రాంగ్, ఆయన సర్జరీ చేసుకుంటే ఏమి కూడా కాదు, డాడీ కూడా ఆల్రెడీ సర్జరీ చేసుకున్నాడు కదా, అంత పెయిన్ ఉండదని చెప్తాడు. బాబు అలానే పడుకుని పోయేసరికి హీరోయిన్ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన బాబేమో మమ్మీ అసలు ఏడ్చొద్దు, నాకేమంత భయం ఏమి అవ్వట్లేదని చెప్పేసరికి సరే నాన్న నువ్వు మళ్ళీ పడుకోమని తను జోగొట్టి పడుకోబెడుతుంది. హీరో కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. కానీ తన ఫ్యామిలీకి తనే ధైర్యం చెప్పాలి కదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అలా బాబు పడుకున్న వెంటనే హీరో అనేది హీరోయిన్ వైపు తిరిగి మా అక్క నీ దగ్గరకు వచ్చిందా, ఏమైనా తన నీతో మాట్లాడిందని చెప్తూ ఉంటే తను ఏం మాట్లాడలేదని చెప్తారు. అలా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండేసరికి హీరోయిన్ అనేది వాళ్ళిద్దరు ఫొటోస్ అన్ని కూడా తీస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నా కొడుకు 5 years బ్యాక్ ఇంత ఫేస్లోనే స్మైల్ రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం తన స్మైల్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పి 3 days టైం కంప్లీట్ కావడంతో హీరో వాళ్ళ సిస్టర్ దగ్గరికి అనేది వెళ్తుంది. నువ్వు ఇచ్చిన టైం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, కానీ నేను పాతగా ఉన్న హీరోయిన్ని కాదు, ఇప్పుడు నాకు నేను ఓన్గా చేసుకోగలను, అలాగే నేను ఒక కంపెనీకి డైరెక్టర్ని కూడా, మీరు అడుగుతున్నట్టే నా కొడుకు ఆపరేషన్ ఆల్రెడీ నేను ఒక డాక్టర్ తోటి కన్సల్ట్ అయ్యాను, అలాగే తనకు కావాల్సిన డెవలప్మెంట్ చేసేసరికి తన నా కొడుకు ఆపరేషన్ కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు ఎదిరించేసేది, నాకంటూ నా హస్బెండ్ కూడా ఉన్నాడని చెప్పేసరికి అక్కడికి హీరో వచ్చేసి అక్క మేమిద్దరం కూడా కలిసి ఎదుర్కోగలమని చెప్తూ ఉంటే వాళ్ళకేమో కోపంగా సరే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోమని వాళ్ళిద్దరిని పంపించేస్తుంది. తర్వాత హీరోయిన్ అలాగే హీరో లోపలికి అనేది వస్తారు. అలా లోపలికి వచ్చేసరికి తన కొడుకున్నాడని సైలెంట్గా ఉండి వాళ్ళిద్దరు కూడా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో నిజం అనేది చెప్తాడు, నేను హెల్త్ బాగాలేదని మా ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్ఫనేజ్లో పాడేశారు, అప్పుడే నాకు సూటి అని పరిచయం అయింది, అందరూ కూడా నన్ను ఒక మానిస్టర్ అని, అసలు నా దగ్గరికి రాకపోతే సూటి అని నన్ను చాలా హ్యాపీగా మాట్లాడేది, నన్ను చాలా ప్రేమగా చూసుకునేది, నేను తనని అక్కగా చూసుకునేవాడిని, తనకి పెళ్ళైందని కూడా తెలుసు. కానీ నువ్వు ఒకరోజు ఆ డైరీ తీసుకుని వచ్చిన వెంటనే నాకేదో డౌట్ వచ్చింది, అందుకే నేను సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేశాను, నువ్వు సూటి అని కాదని కూడా అర్థమైపోయింది, కానీ నువ్వు దేనికోసం నా దగ్గరకు వచ్చావో తెలుసుకోవాలని నీతో చాలా క్లోజ్గా ఉన్నాను, కానీ తెలియకుండానే నేను నిన్ను ప్రేమించేశానని చెప్తాడు. అలాగే మా అక్క చెప్పడంతో నీ పైన చాలా కోపంగా ఉన్నాను, కానీ మొత్తం తెలుసుకున్నాకే అర్థమైందని చెప్పేసరికి హీరోయిన్ కూడా నేను నీ దగ్గరికి కావాలని అసలు ఏం రాలేదు, సూటి అని చనిపోతూ లాస్ట్ విషయంగా నన్ను నిన్ను చూడమని చెప్పింది, అలాగే జాగ్రత్తగా చూసుకోమనింది, అలానే నేను నీకు క్లోజ్ అయిపోయాను, అలా నీకు తెలియకుండానే ఇష్టపడిపోయానని చెప్పి, అలాగే నీకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చాను, ఆ డైరీ ఇచ్చి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, మీ అక్క ఉంది కదా సియాను నన్ను అసలు లోపలికి కూడా రానియకుండా నేనంటే నీకు అసలు ఇష్టం లేదని నేను ఇక్కడ నుంచే వెళ్ళిపోమని చెప్పింది, అందుకే అక్కడికి వచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ 5 years దాకా నువ్వు ఇలాగే నా పైన కోపంగా ఉంటావనే అసలు నేను మీట్ అవ్వడానికి ఫోన్ చేయడానికి కూడా భయపడిపోయానని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరో కూడా ఎమోషనల్ అవుతుంది, నీ పైన అస్సలు కోపం కూడా లేదు, 5 years నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నా తెలుసా, ఎప్పుడు ఫోన్ చేస్తా
చేస్తామని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఒక 1 మంత్ తర్వాత బాబుకి సర్జరీ కూడా అయిపోయి ఉంటుంది. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే డాక్టర్ వచ్చేసి బాబు రిపోర్ట్స్ అన్నీ కూడా తనకు అన్ని నార్మల్ వచ్చేసాయి. ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు హీరో గురించి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి హీరో నేను ఆల్రెడీ చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడు. నేను ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నాను. తను నేను చాలా ఇష్టపడుతున్నాను. నేను తను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి మా ఫ్యామిలీ కంప్లీట్గా ఇలాగే హ్యాపీగా ఉంటే చాలని చెప్పేసరికి అది విన్న డాక్టర్ జాబ్ ఏమో చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. ఇన్ని రోజులు కూడా తన ప్రేమని చెప్పకున్నందుకు చాలా బాధపడిపోతూ నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, తను నిన్ను చాలా బాగా చూసుకుంటే చాలని చెప్తూ ఉంటే ఇదంతా కూడా హీరో చూసి నీకు ఇష్టమైన జ్యూస్ నేను ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను, కానీ మీ మమ్మీని బయటికి తీసుకొని వెళ్ళిపోదాం పద అని చెప్పేసరికి బాబు కూడా సరే డాడీ, కానీ నువ్వు అంకుల్ని చూసి జల్సీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదని చెప్పి వెంటనే బయటికి వెళ్ళి మమ్మీ నాకు చాలా ఆకలి వేస్తుంది పదండి మనం ఇంటికి వెళ్దామని చెప్పేసరికి హీరో కూడా పద ఇంటికి వెళ్దామని వాళ్ళంతా కూడా కలిసి ఇంటికి అనేది వెళ్తారు. అలా హీరో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే తన హక్ చేసుకోవడం అలాగే బాబుని అనేది పడుకోబెడతారు. అలా నైట్ ఏమో 5 years తర్వాత మళ్ళీ ఇక్కడ హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేయాలని చూస్తూ ఉంటే ఒకసారిగా బాబు వచ్చి మమ్మీ నాకు అసలు నిద్ర రావట్లేదు నాతో పాటు పడుకోమని తను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరో చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. అలా బాబుకి దూరంగా ఉండాలని మళ్ళీ వాళ్ళ కార్లో టైంని స్పెండ్ చేయాలని కిస్ చేసుకుంటూ ఉంటే బాబు ఏమో మళ్ళీ ఇంటికి రమ్మని చెప్తాడు. అది చూసిన హీరోని ఇంటికి వెళ్తుంది. అలా థర్డ్ నైట్ ఏమో వాళ్ళిద్దరూ స్పెండ్ చేద్దామని చూస్తూ ఉంటే అప్పుడే హీరోనికి బాబు ఇంట్లో ఉన్నాడని చెప్పేసరికి అది విన్న హీరో అసలు లేడు, నేను తన అసిస్టెంట్ తో పంపించేశాను, మన ఇద్దరు ఈరోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటే అలాగే బెడ్ పైన అనేది వెళ్ళి పడిపోతారు. అది చూసిన హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ రాదని చెప్పి నైట్ స్పెండ్ చేస్తూ మన ఇద్దరిని కూడా ఎవరు విడదీయకూడదు అనేటట్టుగా వాళ్ళిద్దరు అనేది కలిసిపోతారు. అలా వాళ్ళిద్దరు కూడా పడుకుని పోయేసరికి నెక్స్ట్ మార్నింగ్ హీరో ఫోన్ అనేది అలారం అవుతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో లేచి వెళ్ళిపోతూ ఉంటే హీరో అదేమో అవసరం లేదు, ఇంకా కొద్దిసేపు పడుకు ఇంకా టైం ఉంది కదని చెప్పి అలారం బంద్ చేసి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా పడుకుండిపోతారు. అక్కడికి బాబు వచ్చిన వెంటనే మీరిద్దరు కూడా నన్ను చీట్ చేశారు, నన్ను వదిలిపెట్టి మీరిద్దరు కూడా కలిసి పడుకున్నారని చెప్పేసరికి అయితే ఏంటంటే ఇప్పుడు మనందరం కూడా కలిసి మళ్ళీ పడుకుందామని చెప్పి వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటూ అలాగే బాబు అనేది చాలా ప్యాంపర్ చేస్తూ మళ్ళీ వాళ్ళిద్దరు ముగ్గురు పడుకుంటారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది హీరో డ్రాప్ చేసి తన కంపెనీ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు హీరో అనేది నువ్వు మన ఇద్దరం కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందామని చెప్తే ఇప్పుడు వద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది. అది చూసిన హీరో డిసప్పాయింట్ కావడంతో వెంటనే హీరోయిన్ వెనక్కి వచ్చి హీరో కిస్ చేసి నైట్ ఇంటి దగ్గర వెయిట్ చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో ఏమో నవ్వుకుంటూ బ్లష్ అయిపోతూ ఉండేసరికి హీరోయిన్ కూడా అలాగే అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి అక్కడికి ఆల్రెడీ చిన్న అనేది వచ్చింటాడు. అలా చాలా రోజులైంది కదా నిన్ను చూసి అందుకే చాలా మిస్ అయ్యాను, నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి అయినా మీ కంపెనీలోనే బిడ్డింగ్ స్టార్ట్ అవుతుందంట కదా, ఎవరైతే హై ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకేనంట కదా కంపెనీ, త్వరలోనే వెయిట్ చేయి నేను నీకోసం వస్తానని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ చాలా కోపంగా నేను ఈ కంపెనీలోనే రిజైన్ చేయాలనుకుంటున్నానని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, మా ఇద్దరం కూడా కలిసి ఈ కంపెనీ ఎంత హార్డ్ వర్క్ చేసామో తెలియదా, నువ్వు ఎలాగో అలాగా ప్లాన్ చేసి నువ్వే బిడ్డింగ్ చేసేటట్టు చేయమని చెప్పేసరికి హీరోయిన్ వర్క్ చేస్తూ ఉంటే హీరో అడిగేసరికి తను మొత్తం జరిగినదంతా చెప్తుంది. అయితే సరే నేను నీకు మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నా కంపెనీతో ఎవరు పోటీ పడగలరు చెప్పనేసరికి అవునా సరే అయితే నువ్వు చెప్పినట్టు నాకు హెల్ప్ చేస్తే చాలు, ఇదే విషయం వెళ్ళి మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరికీ అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్తానని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో నువ్వు ఒకటి మర్చిపోయినట్టున్నావు, నేను నీకు ఎంత హెల్ప్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి గిఫ్ట్ కూడా లేదా ఏంటి, నువ్వే ఆలోచించి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అని హీరో డైరెక్ట్గా తనకి చెప్పేసరికి వెంటనే తను అనేది కిస్ చేస్తున్నట్టు తన లిప్స్ అనేది పెట్టిన వెంటనే హీరోయిన్ ఏమో తనకి తెలిసినా అక్కడ కావాలని నవ్వుతూ తన అనేది బుగ్గ పైన అనేది కిస్ పెడుతుంది. అది చూసిన హీరో ఏమో నువ్వు రాంగ్ ప్లేస్లో పెట్టావు చూడు, ఎలాంటి ప్లేస్లో పెట్టాలో తెలియదని చెప్తూ ఉంటే హీరోయిన్ లిప్స్ తప్ప మిగతా మొత్తం కూడా పెట్టేస్తుంది. అది చూసిన హీరో నీకేమైనా పిచ్చి పట్టిందని అనుకుంటూ ఉంటే ఇదే దొరికిన ఛాన్స్ అని అక్కడ నుంచి స్పీడ్గా బయటకు అనేది వెళ్ళిపోతుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళంతా కూడా కలిసి కంపెనీ అనేది మీటింగ్ పెట్టుకుంటారు. ఆ కంపెనీలోనే హీరోయిన్ స్టాక్ గెలుస్తుంది. అలా గెలిచేసరికి అలాగే హీరోని ఇద్దరం కూడా కలిసి బాబుని తీసుకొని వద్దామని అక్కడ నుంచి వెళ్ళిపోతే తన బెస్ట్ ఫ్రెండ్కి ఏం అర్థం కాదు, హీరో ఏం మాట్లాడింది అంటే మీ ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందని చెప్పేసరికి హీరోయిన్ ఎలాంటిది కాదు, మేమిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకుందామని
మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తుంది. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో కోపంగా తన్ని లాక్కొని, అంటే ఈ విషయం నువ్వు నాకు చెప్పాలనిపించలేదా, ఎలాంటి ప్లాన్స్ కూడా లేకుండా ఎలా అని చెప్పేసరికి, నాకు తనకి 5 years బ్యాక్ రిలేషన్ ఉంది, బాబు ఎవరో కాదు తన కొడుకు అని చెప్పేసరికి, ఆ మాట విని తన బెస్ట్ ఫ్రెండ్ ఇన్ని రోజులు కూడా చీటింగ్ చేసావు కదా అని అంటూ ఉంటే, ఎలాగైనా సరే చెన్ లాంటి వాళ్ళని జైలుకి పంపించాలి, ఎవిడెన్స్తో సహా తన్ని పంపించాలని చెప్తూ ఉంటే, మరోవైపు ఏమో హీరో ఆల్రెడీ చెన్ను అనేది కిడ్నాప్ చేయించుంటాడు, అలాగే చిత్త కొట్టి పెట్టింటాడు. తను తప్పించుకొని అబ్రాడ్కి వెళ్ళింటే అక్కడ కూడా తన గార్డ్స్ తోటి కొట్టించి తన్ని పోలీసులకు పంపించమని ఈ న్యూస్ మొత్తం కూడా చాలా వైరల్ కావాలని చెప్తాడు. అది చూసిన చెన్నేమో నన్ను క్షమించండి, నేనేం ఏమి కూడా చేయలేదు కదా అని చెప్తున్నా, కానీ హీరో ఏమో తన పోలీస్ స్టేషన్కి పంపించండి, ఈ న్యూస్ వైరల్ కావాలని చెప్తాడు. అలా ఇంటికి వచ్చిన వెంటనే హీరోయిన్ తోటి కిస్ చేద్దామని చూస్తూ ఉంటే బాబు లోపలికి వస్తాడు. అది చూసిన హీరో ఉండి వెంటనే బాబుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి, నువ్వు ఆల్రెడీ పెద్దగా అయిపోయావు కాబట్టి నువ్వు ఒక్కడివి సింగిల్ రూమ్లోనే పడుకోవాలని చెప్తూ ఉంటే, అది విన్న బాబు నన్ను అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, మా డాడీకి మా మమ్మీ అంటేనే చాలా ఇష్టం అని చెప్పి చాలా క్యూట్గా ఫేస్ పెట్టేస్తాడు. అది చూసి అలానే పడుకోబెట్టి హీరోయిన్ రూమ్ లెక్కనేది వస్తాడు. అలా వచ్చి చూసేసరికి ఆల్రెడీ తను పడుకోవడంతో పడుకున్నా కానీ అస్సలు వదలకుండా తను కిస్ చేసి మళ్ళీ నిద్రపోయి ఆ నైట్ నేనే స్పెండ్ చేసేస్తారు. అలా బాబు వచ్చిన వెంటనే మార్నింగ్ ఏమో వాళ్ళు చాలా హ్యాపీగా కలిసి టైం అనేది స్పెండ్ చేస్తుంటారు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.